ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సరఫరాల రంగంలో మరో కీలక అడుగు వేసింది. టెక్నాలజీ సాయంతో అవినీతి నియంత్రణ, పారదర్శక పాలన, లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం కలిగించాలనే ఉద్దేశంతో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏపీలో తొలి విడతగా 9 జిల్లాల్లో ఇవాల్టి నుంచి స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ షురూ అయ్యింది. వచ్చే నెల 15 వరకు 4 విడతల్లో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా, ఈ నెల 31 వరకు మొదటి విడతలో 9 జిల్లాల్లో స్మార్ట్ రైస్ కార్డులు అందజేస్తారు. ఇక తొలి దశలో విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ అందజేస్తారు. ఇక ఏపీ వ్యాప్తంగా మొత్తం 1,45,00,000 మందికి స్మార్ట్ రైస్ కార్డులు రెడీ కాగా, తొలి విడతలో 9 లక్షల మందికి పైగా స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేస్తారు. వాళ్ళు అడుగురు మమ్మల్ని అడిగితే మేము ఏం చేస్తాము. వాళ్ళు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఏటీఎం కార్డు సైజులో ఉండే స్మార్ట్ రైస్ కార్డులు బలంగా, మన్నికగా ఉంటాయి. అధికార పార్టీ నేతల ఫోటోలు లేకుండా కుటుంబానికి చెందిన ప్రధాన లబ్ధిదారు ఫోటో మాత్రమే కార్డుపై ఉంటుంది. క్యూఆర్ కోడ్తో ముద్రించబడి స్కాన్ చేసిన వెంటనే లబ్ధిదారుల వివరాలు, అందించాల్సిన సరుకుల జాబితా డిపో డీలర్కు కనిపించేలా స్మార్ట్ కార్డులు రూపొందించారు. ఈ కార్డు ద్వారా చేసే లావాదేవీలన్నీ రియల్ టైం డేటా రూపంలో ప్రభుత్వానికి చేరుతాయి. డీలర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే కాకుండా లబ్ధిదారులు రేషన్ సమస్యలపై 1967 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. స్మార్ట్ రైస్ కార్డులను ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 5 వరకు రెండో విడతలో ఏలూరు, కాకినాడ, గుంటూరు, చిత్తూరు జిల్లాలలో అందజేస్తారు. అలాగే సెప్టెంబర్ 6 నుంచి 18 వరకు మూడో విడతలో అనంతవరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, కోనసీమ జిల్లాల్లో పంపిణీ చేస్తారు. స్మార్ట్ రైస్ కార్డులను సెప్టెంబర్ 19 నుంచి 4వ విడతలో కడప, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు జిల్లాల్లో పంపిణీ చేస్తారు. వాళ్ళు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఇక తిరుపతిలో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. తిరుపతిలో 66,243 స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నట్లు చెప్పారు. క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ కార్డుల ద్వారా అక్రమాలకు చెక్ పెట్టవచ్చని ఆర్ఎన్ శ్రీనివాసులు అన్నారు. కొత్త రేషన్ కార్డులు వచ్చే నెల నుంచి అందిస్తామని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయడం జరుగుతోంది. ఈ స్మార్ట్ రేషన్ కార్డులు కూడా క్రెడిట్ కార్డు లాగా ఒక పర్సులో పెట్టుకోవచ్చు. ఎక్కడ క్యారీ చేసుకోవడానికి సులభంగా ఉంది, ఎక్కడికైనా క్యారీ చేసుకోవడానికి సులభంగా ఉంది. ఇదొక మంచి అవకాశంగా మన ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా కలిసి మన సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు ఇది ఒక నిరంతర ప్రక్రియగా చేసుకునేసి ప్రతి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బియ్యం సరఫరా చేసే విధంగా ఈ యొక్క ప్రక్రియ చేసుకున్నారు. తిరుపతి నియోజకవర్గంలో దాదాపు 66,243 మంది లబ్ధిదారులు ఎన్నిక చేయడం జరిగింది. అందులో వాళ్ళు తీసుకునేదానికి కూడా 106 షాపులు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. 106 షాపులు ఉన్నాయి. ఎక్కడైనా కూడా ఒక్కొక్క డివిజన్ 50 డివిజన్లు తిరుపతి నగరంలో 50 డివిజన్లలో 2 షాపులు ఉన్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ షాపుల్ని అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వస్తుంది. అదేవిధంగా దివ్యాంగులకు, వృద్ధులకు, వయోవృద్ధులకు, వికలాంగులకు వీరికి కూడా ప్రతి నెల 26 నుంచి 30వ తారీఖు వరకు వారి ఇంటి దగ్గరనే వారికి సరుకులు, బియ్యం సరుకులు అందజేసే ప్రక్రియ కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా
పేదవారి పట్ల మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ శ్రద్ధ తీసుకొనేసి ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలనేసి చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు జరగకూడదు. మనమంతా చూసాము. రేషన్ బియ్యాలు అంతా కూడా ఎక్స్పోర్ట్ చేసి లారీలలో, స్టీమర్లలో, కాకినాడ ఎయిర్పోర్ట్లో అంతా చూసాము. మన సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు, మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అన్నింటినీ కూడా సీజ్ చేసి తగిన పనిష్మెంట్ కూడా తీసుకుంటారు. ఇలా జరగకుండా చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ స్మార్ట్ కార్డ్ని ఏర్పాటు చేయడం. ఈ స్మార్ట్ కార్డులో ఏర్పాటు చేస్తే ఎక్కడ కూడా అవకతవకలు జరిగే దానికి చోటు లేకుండా స్మార్ట్ కార్డులని మన ముఖ్యమంత్రి గారు చేయడం జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ నేను ఒకటే కోరుకునేది తిరుపతి నియోజకవర్గ ప్రజలకు, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది నిరంతర ప్రక్రియ, మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన సరుకులు పొందవచ్చు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.